ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావు ఇటువంటి వాడు మనకు పుట్టాడు. వీడిని చూసి ప్రభు కూడా ఇలా మారతాడేమోనని భయంగా ఉంది. సరే పో, ఎలాగో చావని వెళ్ళి కట్లిపి తీసుకురా. కదీర్, 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 కదీర్! నేను చెప్పలా, నువ్వు నాకంటే ప్రమాదకరమైన వాడు. నా హస్బెండ్ ఎక్కడా? ఫోన్ చేసాము, ఇప్పుడే వచ్చేస్తున్నా. I'll not have the baby. Prabhu's not here. సార్, నువ్వు ఆశపడ్డట్టు సత్య అని పేరు పెడదాం అనుకున్నాను. నేను ఆశపడ్డట్టు కోకిల రాణి అనే పేరు పెట్టాను. ఏంటి పెట్టేద్దామా? ఆ? సత్య, ఏంటి కూడా అలా చూస్తున్నావు? మిమ్మల్ని చూస్తుంటే అసూయగా ఉంది సార్. ఏ అది ఎలా సార్ ఒక్కొక్కరికి అన్నీ కరెక్ట్గా అమరుతాయి? ఏంటి కూడా ఇంత ఓపెన్గా దిష్టి పెడుతున్నావు? పెట్టకూడదనే చూస్తున్నాను, కానీ కుదరట్లేదే. అర్థం చేసుకునే భార్య, దేవత లాంటి కూతురు, దిష్టి తగలదా? సరే, వెకేషన్కి పోయారు కదా, ఎలా జరిగింది? చాలా బ్యూటిఫుల్గా జరిగింది. కానీ వచ్చినప్పటి నుంచి సత్యకే కొంచెం ఒంట్లో బాగాలేదు. అయ్యయ్యో. కానీ ఇప్పుడు కొంచెం పర్లేదు. నువ్వు కొంచెం ఈ బ్యాలెన్స్ ఫైల్స్ అన్ని చెక్ చేసి పెడతావా? నేను వెళ్ళి తినిపిస్తేనే సత్య తింటుంది. సరే. గుడ్ నైట్. లేటుగా నిద్రపోవడం, తర్వాత పొద్దున్నే స్కూల్కి లేవడానికి కష్టపడ్డాం. ఏంటి బోనా, ఏం ఆలోచిస్తున్నావు? అది పాపకి 12 ఏళ్ళు వచ్చాయి. ఇంకొద్ది రోజుల్లో పెద్దదైపోతుంది. ఇక కాలేజు పెళ్ళి అంటూ వెళ్ళిపోతే మనం ఒంటరి వాళ్ళం అవుతాంగా. కావాలంటే దానికి పెళ్లి చేయకుండా మనతోనే ఉంచేసుకుందాం. మరి ఇంకేంటే, అది జరగాల్సిందేగా. మనం ఇద్దరం ఒకరికొకరు ఉన్నప్పుడు ఒంటరితనం ఏంటి? We should have another baby. బోనా, we have been through this. నాకు ఇంకొక బిడ్డ వద్దు. ఈ జన్మకి మనకు ఒక బిడ్డే, అది సత్యానే. ఐ డోంట్ వాంట్ టు షేర్ మై లవ్ ఫర్ సత్య విత్ ఎనీబడి. ఓకే, ఇకపై దీని గురించి ఏం మాట్లాడదు.
సత్య, ఏమైందిరా బంగారు? డాడా ఏంటమ్మా? ఏమైందమ్మా? పీడకలు ఏమైనా వచ్చిందా? ఏమైంది? బా వే అనన్లే. ఏమైంది మేడం గారు? నేను మీతో విషయం చెప్పాలి. ఏం చెప్పాలి? చెప్పండి. అదే నేను ఇవాళ ఇక్కడే పడుకోవచ్చా? ఏ అదంతా ఏం కుదరదు. చిన్న పిల్లవైతే ఓకే. ఇప్పుడు ఇంత పెద్దదాని అయ్యావు కదా, ప్లేస్ ఎలా సరిపోతుంది? నేను దొల్లి కింద పడాల్సిందే. అయితే తమరు దొల్లి కింద పడండి, మేము ఇక్కడే పడుకుంటాం. ఈ కళ్ళు చూడు, అక్కడ పెట్టరా. వదలండి. వీళ్ళకి ఇదే పని అయిపోయింది. సరే పో. ఉంటే తండ్రి కూతుళ్ళు కలిసి నన్ను తరిమేస్తుంటారు. అందుకే ఈ ఇంట్లో నాకుంటే ఒక రూమ్ కట్టుండాల్సింది. ఏమండి, కొంచెం ఇలా వస్తారా? మీతో ఒకటి చెప్పాలి. స్కూల్కి టైం అవుతుంది, ఏంటో చెప్పు. ప్లీజ్ ఇలా రండి. 2 minutes సత్య. ఓకే డాడా. పొద్దు నుంచి ఏం చేస్తానో చెప్పకుండా చెప్పు, ఏంటి? అదే నేను నిన్న పాప రూమ్లో పడుకున్నాను కదా, అవును. అక్కడేంటో తేడాగా ఉందండి. ఆ? అది నన్నెవరో అదిమినట్టు అనిపించింది. ఏమంటున్నావు? నన్నెవరో నొక్కి పట్టుకున్నట్టుగా. నేను లేవాలనుకున్నా లేవలేకపోయా. కాళ్ళు చేతులు ఆడించాలనుకున్నా చాలా ఇబ్బందిగా, ఒళ్ళు గగ్గురు పుడిచినట్టు అయింది. లూసు. సత్య ముందు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుకో. నాకు కూడా సమ్టైమ్స్ ఇలాంటి కళ్ళు వస్తూ ఉంటాయి. వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని పడుకో, అంతా సెట్ అయిపో. సత్య, డాడా నీ రూమ్లో అంతా ఓకేనా అమ్మా? అర్థం కాలేదు డాడా. అదేరా, నీ రూమ్లో డిస్టర్బెన్స్ ఏమైనా? డిస్టర్బెన్స్ అంటే ఏ విధమైంది డాడా? వేరే పెయింట్ కలర్, బెడ్ ఇంకోలా ఏదైనా మార్చి. డాడా నో ప్రాబ్లం. ఓకే. నన్నెవరో నొక్కి పట్టుకున్నట్టుగా.
ఎవరితో నాన్న మాట్లాడుతున్నావు? ఎవరితోనూ లేదే. లేదు. డాడాకి నీ వాయిస్ వినపడింది. లేదు. దీంతో ఆడుకుంటున్నాను డాడా. సరే, లేట్ అయింది, రేపు స్కూల్ ఉంది కదా, పడుకోమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్ డాడా. టీ తెచ్చిపెట్టి 10 నిమిషాలైంది. సార్, కొద్ది రోజులుగా నేను గమనిస్తూనే ఉన్నాను. డల్గానే ఉంటున్నారు. ఎప్పుడూ హ్యాపీగా జాలీగా ఉండేవారు. మిమ్మల్ని చూసి నేనే పాజిటివ్గా మారాను. సడన్గా ఏమైంది మీకు? చెప్పండి సార్. గుణ, నువ్వు ఒంటరిగా మాట్లాడుకుంటావా? ఆ? ఏంటి సార్? లేదు, ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటావా? జీవితం వర్స్ట్గా పోతున్నప్పుడు ఒక్కనే మాట్లాడుకుంటాను. అది 2 రౌండ్లు వేసి మాట్లాడుకుంటాను. ఏది సార్? ఏం లేదు. ఒక్కడవే పక్కన ఎవరైనా ఉన్నట్టు మాట్లాడతావా? ఎవరైనా ఉంటే ఒక్కడే మాట్లాడుకోవటం ఎలా అవుతుంది? ఎందుకు సార్ ఇంత కన్ఫ్యూషన్? ఇప్పుడు నన్ను ఒకసారి చూడు. అవును, అలాగా. లేదు, నేను ఇప్పుడే తిన్నాను. గుణనా? గుణ కూడా ఇప్పుడే తిన్నాడు. సార్, ఏం చేస్తున్నారు సార్? అక్కడ ఎవరు లేరు కదా. అక్కడ ఎవరైనా ఉన్నారా సార్? లేరు, కానీ అక్కడ ఎవరో ఉన్నట్టుగా నేను మాట్లాడుతున్నాను కదా. ఎందుకు సార్ ఇలా భయపెడతారు? నా డాటర్ ఎవరో తన పక్కనున్నట్టు ఒంటరిగా మాట్లాడుతుంది గుణ. ఏమంటున్నారు సార్? వెంటనే డాక్టర్ని కలవండి సార్. హలో. హలో భువన, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఏంటి విషయం మ్యామ్? ఒకసారి మీరు స్కూల్కి రాగలరా? ఏమైంది? సత్యకి ఏమైనా? యా షీజ్ ఓకే, బట్ మీరు ఒకసారి డైరెక్ట్గా వస్తే బాగుంటుంది. సత్య కొద్ది రోజులుగా డల్గా ఉంటుంది. ఎవరితోనూ సరిగా మాట్లాడడం లేదు, ప్రవర్తన బాలేదు. ఎంతో సరదాగా హ్యాపీగా ఉండే చైల్డ్ ఇప్పుడు ఎప్పుడు చూసినా క్లాస్ రూమ్లో తూగుతూ నిద్రపోతోంది. చాలా మంది టీచర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. ఏ ఇంట్లో సరిగా నిద్రపోవడం లేదా? అదేం లేదు మ్యామ్, కరెక్ట్గా టైంకి నిద్రపోతుంది. లేదే, తన గ్రేడ్స్ కూడా కన్స్టబుల్గా తక్కువ అవుతున్నాయి. ఏంటనేది మీరు కనుక్కోవడం బెటర్. ఏంటి మార్కులు ఇంత తక్కువ తెచ్చుకుంది? అదే వాళ్ళ టీచర్ కూడా చెప్తోంది. బిహేవియర్ కూడా బాగా మారిందంట. మీరు కొంచెం అడిగి చూడండి. ఏదైనా మీతోనే కదా చెప్తోంది, నాతో ఎక్కడ చెప్తోంది? సరే, ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? ఉండు, నేను మాట్లాడతా. ప్లీజ్ వెళ్ళు. నేను ఇప్పుడు చెప్పడం కుదరదు. చెప్తానులే. నేను నిజంగానే చెప్తాను. నాకు భయంగా ఉంది. వెళ్ళు. ఓకే లీవ్ మీ అలోన్ ప్లీజ్. ఏంటి వెతుకుతున్నారు? సత్య చిన్నప్పుడు ఒక బేబీ మానిటర్ కొన్నాం కదా, అదెక్కడ?
జరుగుతుంది? వాట్స్ హ్యాపెనింగ్? Satya, you know you can tell Dada anything, right? నీకేదో సమస్య ఉందని తెలుస్తోంది, కానీ అదేంటో డాడాకి చెప్పవా అమ్మా? ఏం లేదు డాడా. డాడాకి అబద్ధం చెప్తున్నావా నాన్న? Do you want to talk to your mother about it? నాన్నమ్మతో లేదా తాతతో? నీకెవరితో మాట్లాడాలనుందిరా? సైకాట్రిస్ట్. ఓకే, ఇవాళ స్కూల్ వద్దు, నేను నిన్ను సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తాను. బట్ నువ్వు అమ్మతో ఏం చెప్పొద్దు, ఓకే? ఓకే. సత్య, మీ నాన్నని ఇక్కడే ఉండమందామా లేక బయటికి పంపేద్దామా? ఎనీథింగ్ ఈస్ ఓకే నాన్న. మా నాన్న ఇక్కడే ఉండాలి. ఓకే, నౌ టెల్ మీ వాట్స్ బాదరింగ్ యూ? నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే. వాడి పేరు సోను. వాడే నన్ను నిద్రపోనివ్వట్లేదు. నన్ను ఆ పంచే ఈ పంచే అని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. ఎవరమ్మా సోను? ఇట్స్ ఓకే సత్య. డాక్టర్, ఐఎమ్ నాట్ అ ఫూల్, ఓకే? ముందుగా నేను వాడిని రియల్ అనుకున్నాను. బట్ కొద్ది రోజుల్లోనే వాడు నాకు కాక ఇంకెవరి కళ్ళకి కనిపించడం అర్థమైంది. ప్లీజ్ డోంట్ క్రై మా. ఇట్స్ వెరీ నార్మల్ ఫర్ చిల్డ్రన్ టు డెవలప్ అన్ ఇమాజినరీ ఫ్రెండ్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. యూ డోంట్ అండర్స్టాండ్. హీ టెల్స్ మీ థింగ్స్. ఏం చెప్తున్నాడు నీకు? వాడు ఏంటమ్మా? వాట్ ఈస్ హీ టెల్ యూ? ఇక పైన మాట్లాడితే మీ నాన్నని చంపుతానని బెదిరిస్తున్నాడు. బెదిరిస్తున్నాడు?
ఈజ్ హియర్ నౌ? ఇక్కడ ఉన్నాడా? ఎక్కడ? మీ వెనకాల. ఐ నో అక్కడ ఎవ్వరూ లేరు. కరెక్ట్? ఇట్స్ ఓకే అమ్మా, ఇది చాలా నార్మల్. నీకు అసలు ఏ సమస్య లేదు. ఐఎమ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. జస్ట్ ఎ ఫ్యూ మెడిసిన్స్, దెన్ యూ విల్ బి పర్ఫెక్ట్లీ ఫైన్. సార్, తనంటే నాకు ప్రాణం సార్. తనకి ఏదైనా అయితే నేను చచ్చిపోతాను సార్. ఎందుకు ఊరికే టెన్షన్ అవుతావు? తనకేం కాదు, నేను చూసుకుంటాను. డోంట్ వరీ. అయ్యో ఏమైందండి? సత్య వచ్చేదాలో కాలం నిద్రపోయింది. లేపేశానరా? ఆర్ యూ గోయింగ్? లేదమ్మా, డాడా ఇక్కడే నీ పక్కనే పడుకుంటాను. ఓకే? నెక్స్ట్ టైం నీ ఇమాజినరీ ఫ్రెండ్ వస్తే డాడాకి చెప్పు, ఐ వోంట్ లెట్ ఎనీథింగ్ హ్యాపన్ టు యూ. ఓకే? డోంట్ వరీ. ఐ లవ్ యూ డాడా. Everything looks normal. రేయ్, మనం హైడ్ అండ్ సీక్ ఆడదామా? రేయ్ కదిర్, ప్రభు ఏడ్రా? లోపలున్నాడు. చంపి నగలన్నీ ఎత్తుకుపోయారంట. అది చూసి నీ అబ్బాయి స్పృహ తప్పి పడిపోయాడు. ఇప్పుడంతా అలాగే జరుగుతుందయ్యా, పాపం ఆవిడ. నేను చెప్పేది మీరు నమ్ముతారో లేదో తెలియదు. అబ్బాయిలిద్దరూ ఒకే చోట ఉండకూడదమ్మా. ఖచ్చితంగా ఒకడు ఇంకొకడు ప్రాణాలు తీస్తాడు. వీలైనంత తొందరగా వేరువేరుగా ఉంచడం మంచిది.
సత్య 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 మెల్లగా మెల్లగా కిందకి దిగమ్మా ప్లీజ్. వాడు నాతో ఇలా చేస్తున్నాడు సోను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఐమ్ హియర్ నౌ. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఓకే? సోను ఎక్కడ? పక్కనే. సత్య, నీతో వాడు ఏం చెప్పినా చేస్తాను అని చెప్పు. ఓకే? ఓకే. డాడా వాడు నీతో ఏంటి? వాడు నీతో నేను చెప్పకుంటే వాడు నిన్ను చంపేస్తానంటున్నాడు. సత్య, హీస్ నాట్ రియల్. ఓకే? మనం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కదా, నీకు త్వరగా నయం అవుతుంది. ఓకే? నన్ను నమ్ము. ఓకే? He's saying he's real. హీస్ నాట్ రియల్. He's getting angry, Dada. వాడు రియల్ అని ప్రూవ్ చేస్తానంటున్నాడు. ఏంటి ప్రూఫ్? లేదు డాడా, వాడు నీతో ఒకే ఒక్క మాట చెప్పమంటున్నాడు. ఏంటంట? కదిర్. నీకేం చెప్తున్నాడు? ఏంటి? వాడు వెళ్ళిపోయాడు డాడా. నిజంగానే దెయ్యాలున్నాయని నమ్ముతున్నారా సార్? అవును కూడా. ఎలా సార్? ఎలాగంటే చెప్పలేను, కానీ నమ్ముతున్నాను. తర్వాత ఏమైంది సార్? కొద్ది రోజులుగా అంతా ప్రశాంతంగానే ఉంది. ఒకవేళ అది వెళ్ళిపోయి ఉంటుందేమో. నాకు అలా అనిపించట్లేదు కూడా. ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్? మనమే దాన్ని కాంటాక్ట్ చేయాలి. ఏంటి సార్, ఏదో రిలేషన్ కాంటాక్ట్ చేసేది చెప్తున్నారు? అది దెయ్యం సార్, ఎందుకు రిస్క్? లేదు కూడా. నేను చాలా రీసెర్చ్ చేసి ఆ గ్రూ ఆఫ్ యంగ్స్టర్స్ని కనిపెట్టాను. వాళ్ళు ఇలాంటి అమానుష శక్తుల్ని కాంటాక్ట్ చేయడంలో ఎక్స్పర్ట్స్. రేపు వాళ్ళు వస్తున్నారు. సార్, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. అది పోయిందంటే అలాగే వదిలేయండి. ఈ మ్యాటర్లో ఆటలాడకండి సార్. లేదు కూడా, నీకు చెప్పిన అర్థం కాదు. లోపలికి వచ్చేటప్పుడే డ్యూడ్ అంట, బ్రో అంట.
థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ ఆంటీ. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ ఆంటీ. ఏదో ఒక దెయ్యంలాగా ఉంది. సార్, వీళ్ళతోనే ఇదంతా చేయబోతున్నారు. వీళ్ళకే ఏదో గాలి ధూళి సోకినట్టుంది. ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. లేదు గుణ, నేను ఎంక్వైరీ చేశాను, వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్. రే తమ్ముడు, అంకుల్, ఏ క్లాస్ చదువుతున్నావు? కాలేజ్ ఫైనల్ ఇయర్ అంకుల్. కాలేజీ ఫైల్ లేరా? ఏంటి సార్, మీ అమ్మాయి లైఫ్ని వీళ్ళ చేతుల్లో పెడుతున్నారు? అంకుల్, అపీరెన్స్ చూసి మమ్మల్ని జడ్జ్ చేయకూడదు. అలాగే బాబు, అలాగే. మొహం చూడు, సొట్టబడ్డ చెంబులా ఉంది. ఫస్ట్ స్పాట్స్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేద్దాం. ఏవండి, చెక్ చేశాను, కరెక్ట్గానే ఉంది. అలాగే ఎక్విప్మెంట్స్ పనిచేస్తున్నాయి. ఏంటి? ఏవండి, చాలా భయంగా ఉందండి. ఇది చిన్న విషయమే కాదు. మన ఊళ్ళో తెలిసిన స్వామీజీకి చూపించి మంత్రించమందాం, అంతా సర్దుకుంటుంది. లేదు, ప్లీజ్ నన్ను నమ్ము. నేను బాగా తెలుసుకుని వీళ్ళని పిలిపించాను. ఈ మధ్య ఇలాంటి కేసులన్నీ వీళ్ళే సైంటిఫికల్గా హ్యాండిల్ చేసి పెద్ద సెన్సేషనల్ అయ్యారు. అంకుల్, లూజా నువ్వు? ఒట్టి చేతులతో గోడకు మేకులు కుడుతున్నావు? మ్యాగ్నెటిక్ పౌడర్ చల్లి యూవీ లైట్తో చూస్తేనే వేలి ముద్రలు కనిపిస్తాయి. ఓహో, నేను చాలాసార్లు విన్నానమ్మా, అదే రిపీట్ అవుతుంది. కూల్ కూల్. లే. స్టాప్. ప్లే అగైన్. Hey, did you hear that? Yeah, got it, bro. Here we go. Huh? Hey, this is real, bro. This is real, bro, real. Okay, no, sure. Uncle, this one. Listen, uncle. Hey, yeah. You. Oh God. Hey, Vinava. You might be also know. డాడా, ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. ఏం లేదమ్మా, డాడా ఉన్నాను కదా. ఆ రోజు డాడానే కదా నిన్ను మేడ పైన కాపాడాను. సో ఈవెన్ ఇఫ్ వీ గెట్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఐల్ స్టిల్ బీ దేర్ టు ప్రొటెక్ట్ యూ. డాడా, what should I do? Nothing. Just sleep. Okay? Okay, Dada.
చేయాలి? ఏం లేదు అంకుల్, మీరు వెళ్ళి చిల్ అవ్వండి, రెస్ట్ తీసుకోండి ముందు, ఇక అంతా మేము చూసుకుంటాం. లేదు, సత్య ఒంటరిగా ఉంది. నేను కావాలంటే అంకుల్ డోంట్ వరీ, అందుకే కదా మేము వచ్చింది. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అంకుల్కి మన పవర్ తెలియనట్టు. అయ్యో Kotrek, Satya's missing. Kotrek, guys, come here. సారా ఏమైంది? నాకేం అనిపించలేదు. హౌ కెన్ వి లూజ్ సార్? ఏయ్, ఏంట్రా? ఈ రూమే కదా, ఏమైనా పడింది? కనిపించట్లేదు. రీప్లే చేయరా, చూద్దాం. థర్మల్ క్యాప్ సిగ్నల్ ఇచ్చారు, దొరికిందా? స్పాటెడ్. Spotted Satya, but there's no audio. No audio. Check the mic. ఎవ్రీథింగ్ ఇస్ టెక్నికల్లీ కరెక్ట్. Emmanuel, I need the audio and camera now. చెక్ ద కేబుల్స్, చెక్ ద బ్రేక్స్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ రా? షీ ఇస్ ట్రైయింగ్ టు సే సంథింగ్. Hey, what happened? Where's the power? Shit, the power. Straight up. Solar backup. Johan, system bounce was down. ఏంటి? ఏమైంది? సత్య, సత్య, ఓ గాడ్, తిరిగి రూమ్ కి వెళ్తోంది. డాడా అంకుల్ వెలగండి. Sarah, translate. Working on it. This is what I was waiting for. Whoever you are, please leave my daughter. It is in your hands. I'll do anything you ask me. Not much, just a murder. Who do you want me to kill? మీ అన్న కథర్. వీరా
సూర వీర సూర వీర సూర వీర సూర. మిస్టర్ ప్రభు, నేను కేవలం సైకాట్రిస్ట్ మాత్రమే కాదు. ఐఎమ్ ఆల్సో స్పిరిచువల్ హీలర్. ఐ బిలీవ్ ఇన్ గుడ్ అండ్ బ్యాడ్ ఎనర్జీ. ఒక డాక్టర్ అయ్యుండి ఈయన ఇలా చెప్తున్నాడేంటని అనుకోవద్దు. సత్య దగ్గర ఐ కెన్ ఫీల్ ఎ సెన్స్ ఆఫ్ ఎనర్జీ ఫార్ సమ్ రీజన్. బట్ ఎ పొజిషన్ ఈజ్ ఎ పొజిషన్. పొజిషన్లో 3 స్టేజ్లు ఉన్నాయి. మొదటిది, అది తన చుట్టూనే ఉందని తనకు తెలుస్తుంది. ఆ తర్వాత తన శక్తిని ఉపయోగించి తన మెంటల్ స్టేట్ని కంట్రోల్ చేస్తుంది. చివరిగా శరీరం మొత్తం వ్యాపించి తన ప్రాణాన్ని జుర్రుకోవడం మొదలు పెడుతుంది. తనకు ఆకలి వేయదు, ఏ మెడిసిన్ పనిచేయదు. స్లోగా తన శక్తిని పీల్చేయడం మొదలవుతుంది. వెంటనే మనం ఏదైనా చేయకపోతే, లుక్, టు బి ఫ్రాంక్, షీఈస్ రన్నింగ్ అగైన్స్ట్ టైమ్. దీన్ని కొంతమంది స్వామీజీలు మంత్రవాదులంటూ హ్యాండిల్ చేస్తారు. కొంతమంది ఎక్సార్సిజంని ట్రై చేస్తారు. నాకు సంబంధించినంత వరకు ద మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ ఈజ్ అది అడిగింది ఏదైనా చేయగలిగితే చేసేయడమే. ఏమడుగుతుందో తెలియలేదు, బట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ అండ్ డూ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. డాడా, మీరు నవంబర్ 17న 2 PM ఈ వీడియోను ఓపెన్ చేస్తారని సోను చెప్పి రిమైండ్లో ఉంచమంటున్నాడు. మీతో చాలా విషయాలు కమ్యూనికేట్ చేయాలని చెప్తున్నాడు. నేనెవరినో, నాకు అదేంటో చెప్పబోతున్నాను. నా పేరు సోను. నేను, తమ్ముడు మను, అమ్మ మాధురి, నాన్న కదిర్. అందమైన కుటుంబం, సంతోషంగా ఉన్నాం. మా అమ్మ చూడ్డానికి దేవతలా ఉంటుంది. चिक्का काबर से तिक्का तो तुम जैसे जास्ता काबर. ओके नाना, सोडा त्यालपा माहितेना तू गाबरेटे. ఎవరినైనా వాళ్ళు Next time take me also na. Tired man. Hey, इसको देखो bro. चलो इन लोगों के साथ. He's so handsome yaar. Hey, तू जा रहे? क्या यार? Smile, smile. सब फोन को देखो. Cheese, No please. pictures, please. Please don't take the pictures. security guard can speak English. No, This no is selfies. अरे यार एक ले लो ना. Why? बहुत भाव खा रहा है. He's putting up a price. Is it? Whoa. This is a private property and you're अब trespassing. ये मानेगा. Darling, just a couple of selfies, please. Children are getting scared. Please leave. Oh, really? Oh. Hey, your pot? Marijuana. Ganja. No. Leave. Come on, man. I know you have it. Leave. Have this, na? ले लो. चल ना, लेके दे दे. ले लो. Take it and give me. पकड़ो. పదండి.
हम यहाँ बात कर रहे हैं और कुत्ता कहाँ चले जा रहे हैं? कम बैक, कम बैक। लो, मार एक दो सर पे, मार मार। ఎందుకు వాళ్ళు అలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు? వాళ్ళంతా తాగున్నారా, అందుకే అలా ప్రవర్తిస్తున్నారు. రేయ్, ఏం మాట్లాడుకుంటున్నారా? చెప్పరా? ఏంటి చెప్పు. కూతురు చెప్తాను. చెప్పు ఏంటి? పశువులు మేపి మేపి చివరికి డమ్మీ పీస్ అయ్యావు. ఓరి వెధవా. మరేంటి, వాళ్ళని 2 పీకుండొచ్చుగా. నాకు నా తమ్ముడికి మధ్య ఒక సీక్రెట్ లాంగ్వేజ్ ఉండేది. అది మాకు మాత్రమే తెలుసు. ప్లీజ్ నాన్న, నేను వస్తాను నాన్న. వద్దురా, సేఫ్టీ కాదు. నేను హంట్ చేయాలా, నిన్ను చూసుకోవాలా? టూరిస్ట్కి. నాన్న, నువ్వు ఉండగా ఏమవుతుంది నాన్న? ఎన్నిసార్లు అడిగాను నాన్న, ఎప్పుడు నో అనే అంటావు. ప్లీజ్ నాన్న, ఈరోజైనా తీసుకెళ్ళి నాన్న. భయపడతావురా? నేనేం భయపడను నాన్న, ప్లీజ్ నాన్న. భయపడ్డాను పోరా. నేను మా నాన్న హంట్ చేయడం డాక్యుమెంట్ చేయబోతున్నాను. ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ అడ్వెంచర్. నేను ఎంతగా పిలిచినా నా తమ్ముడు నాతో రాలేదు. వాడు ఒట్టి పిరికి పంద. సగం టైం నేనే వాడిని చూసుకోవాలి. చూడు, నీకు ఇది అర్థం కాదు. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ యూ టు అండర్స్టాండ్ ఆల్సో. ఇప్పుడు ఇక్కడ చూసింది మీ అమ్మకు కానీ తమ్ముడు కానీ చెప్పావు అనుకో, ఆ ముగ్గురికి ఏం జరిగిందో చూసావుగా, అదేలాగే మీ ముగ్గురికి జరుగుతుంది. అర్థమైందా? నేను ఎక్కడ నాతో తీసుకెళ్ళాను, నాకు తెలియకుండా జీప్లో ఎక్కువ వచ్చేసాడు.
చూడు, నేను హంట్ చేయడం చూసి భయపడిపోయాడు. ఇప్పుడు అర్థమైందా? ఇందుకే నేను ఎప్పుడూ వెళ్ళను. గుడ్ బాయ్. రా. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. తినరా, తిను. నేను వీడని నీడను నేనే కలగా. మెదిలే కథ నేనే, నూనె లేత పువ్వునై విరిసి. బాయ్ నాన్న. బాయ్. బాయ్. మాధురి, వాడికి జ్వరం వచ్చినట్టుంది, ఏంటో చూడు. చెప్పేశాడా? చెప్పాడా? అయితే చెప్పేశాడు కదా. కూర్చో. కూర్చో. ఎందుకు ఇప్పుడు భయపడుతున్నారు? ఏమైంది ఇప్పుడు? నేను ఏ రోజైనా మిమ్మల్ని కొట్టానా? నిన్ను కొట్టానా? నిన్ను నిన్ను నాకు మీరంటే ఎంత ఎంత ప్రేమ. ఎరా మను, సోను, ఎరా. అన్నీ మారిపోయాయి కదా. చిన్నప్పుడే నేనంతా చూశాను. జీవితం అంతా అనాథగా గడిపేశాను. ప్రాణాలతో ఉండడానికి, తినడానికి, జీవితంలో ఎదగడానికి ఏమేం చేయాలో చేసి ఇలాంటి మనిషిగా మారాను. ఆ తర్వాత నిన్ను చూసా. నాకు కూడా పెళ్ళాం, పిల్లలు, కుటుంబం. కొన్నిసార్లు నేనే నమ్మలేకపోయేవాడిని. నేను మీ మీద ప్రాణాలే పెట్టుకున్నాను. కానీ నాలో ఒక రాక్షసుడున్నాడు.
వాడికి మీకు ఏ సంబంధం లేదు. ఏదైనా మారిందంటే, తప్పైందంటే ఎక్కడికి వెళ్తారు? వద్దు మాధురి, ఇలా చేయకు ప్లీజ్. నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటున్నావే మాధురి? నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? నా పిల్లల్ని నా నుంచి నాకు మాత్రం సంతోషం శాశ్వతంగా ఉంది. మా ఫోన్లు కూడా తీసుకొని పగలగొట్టేశారు. మేము ఎవరిని కూడా హెల్ప్ చేయమని అడగలేకపోయాం. తినరా. ఎందుకు నాకు ఈరోజు తాగే మూడే లేదా? విల్ డాన్స్. కొన్ని రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి, అలవాటైపోతాయి. నాకు మాత్రం ఆశ ఏంటి చెప్పు? మీ అందరినీ ఇలా కట్టిపడేయాలండి. నీ వల్ల పాపం సోను మనం కూడా కట్టేయాల్సి వచ్చింది. కూర్చో కూర్చో కూర్చో. ఇప్పుడు నాకు తాగాలనిపిస్తుంది.
మా ఏమైందమ్మా బోట్ ఎందుకు వెళ్ళడం లేదు? వెళ్దాం. చెప్తే వినాలి. వెళ్దాం. చెప్పేది విను. తల తిరుగుతున్నట్టుంది. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా. పద పోదాం. సోను వదులు. ఇక నుంచి నాకు అన్నీ నువ్వేరా. ఆ రోజు నేను జీప్ ఎక్కకుండా ఉండుంటే మా అమ్మ బ్రతికుండేది. నేను ఇప్పుడు కోరుకునేది ఎలాగైనా నా తమ్ముడిని కాపాడాలి. ఈ వీడియోని మీరు చూసేటప్పటికి నేను సత్యాన్ని ఆవహించుంటాను. వాడి ఎనర్జీ మొత్తం నాకు వచ్చేస్తుంది. దాన్ని మార్చడం వీలు కాదు. నువ్వు మా నాన్నని చంపి నా తమ్ముడిని కాపాడితేనే నేను సత్యాన్ని వదిలి వెళ్తాను. ఇది జరగకపోతే సత్యాన్ని కాపాడలేము. సెడిషన్ ఇచ్చాను. ఇట్స్ ఎ లాంగ్ ఫ్లైట్. తను బాగా నిద్రపోని. వరి అవ్వకు, అన్నీ సర్దుకుంటాయి. ఓకే సార్.
కొంచెం ఆలోచించండి ప్లీజ్. నేను వస్తాను. వద్దు, నేను మన సత్యాన్ని తిరిగి తీసుకొస్తాను. నువ్వు రావద్దు. నేను ఎందుకు వెళ్తున్నానో తెలుసుగా. ఐ విల్ నాట్ అలో యూ టు కమ్ విత్ మీ. అన్న బండాపన్న, అన్న బండాపన్న, ప్లీజ్ అన్న బండాపన్న. సత్య 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 రిలాక్స్ సత్య. దిగమ్మా దిగు. మళ్ళీ జాగ్రత్త. సత్య సత్య ఏమైందమ్మా? ఏమైందమ్మా నీకు? సత్య సత్య డాక్టర్ డాక్టర్ ప్లీజ్ హెల్ప్. సత్య ప్లీజ్ హెల్ప్. సత్య వెళ్ళి నీళ్ళు తీసుకురా కూడా. సత్య ఏదో ఒకటి తినాలి. ఎలాగైనా తినిపించండి. అందుకు గ్లూకోజ్ ఇవ్వచ్చు కదా డాక్టర్. కరెక్ట్గానే చెప్పానుగా. డాక్టర్ మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తాను. అసలు నీకేం తెలుసు అని? అదేంటి డాక్టర్ అలా అడిగారు? నేను సూపర్వైజర్ని, అన్నిటినీ సూపర్వైజ్ చేస్తాను. ఏయ్ మెడిసిన్ గురించి నీకేం తెలుసు? ఏం మెడిసిన్? జ్వరం వస్తే క్రోసిన్ వేయాలి, తగ్గకపోతే రొమ్ములో 2 రౌండ్లు మిరియాలు వేసుకొని తాగాలి, తగ్గిపోతుంది. నిన్నొకటి అడగమంటావా? అడగండి. ఎందుకని నువ్వు మాతో పాటు ఇక్కడికి వచ్చావు? ఎందుకు సార్ రూడ్గా మాట్లాడుతున్నారు? సార్కు సపోర్ట్గా ఉందామని వచ్చాను. ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే? వీడి ఎనర్జీయే సరిగ్గా లేదు. సార్ 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 సత్య నా కోసం కొంచెం తినమ్మా ప్లీజ్. సోను 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 ప్లీజ్, నేను బతిమాలుకుంటాను. నా డాటర్ని కొంచెం తినడానికి ఆలోచే ప్లీజ్. సోను మీ అమ్మ తినిపిస్తే నీకు ఇష్టమే కదా, నువ్వు తింటావు కదా, కొంచెం నా డాటర్. काय झालं? नहीं काय नहीं. పర్లేదు చెప్పు. సోను
సోను ఇక్కడికి వచ్చినట్టు అనిపించింది. నేను వాడిని ఫీల్ అవ్వగలుగుతున్నాను. వాడు పిలిచినట్టు అనిపించింది నాన్న. అర్థమైంది. ఇట్స్ ఎ ట్విన్ థింగ్. నీ క్వశ్చన్ చెప్పనా? నేను కూడా ట్విన్నే. నేను నా ట్విన్ని ఫీల్ అవ్వగలుగుతున్నాను సడన్గా ఇన్నేళ్ల తర్వాత. ఒకవేళ నా తమ్ముడు ఇక్కడికి వచ్చుంటాడేమో. అయ్యో, సరే వెళ్ళి పడుకో, పొద్దున్నే స్కూల్ ఉందిగా. స్కూల్ వదిలినట్టున్నారు సార్. ఏ స్కూల్ ఏమైనా కన్ఫర్మ్గా తెలుసా సార్? సత్య, సోను. ఓహో, ఇప్పుడు దయ్యంతో స్ట్రైట్గా మాట్లాడడం మొదలుపెట్టారా? సరే, ఆ అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ అబ్బాయి రాగానే ఇప్పుడు ఏం చేస్తాం? వాడిని ఎలాగైనా కన్విన్స్ చేసి మనతో తీసుకుపోవాలి. గుణ గుణ, అదిగో చూడు ఆ అబ్బాయి. అవును సార్. వాడి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పి ఎలాగైనా వాడిని ఇక్కడ తీసుకురాపో. సార్ నాకు భయంగా ఉంది సార్. గుణ ప్లీజ్, గుణ వెళ్ళు, టైం వేస్ట్ చేయకుండా ప్లీజ్. గుణ వెళ్ళు, గుణ గుణ ప్లీజ్ వెళ్ళు. రే ఆగరా, నీ పేరు మనోనే కదా? ఏంట్రా చెప్పరా? మీ అన్న సోను నిన్ను తీసుకురమ్మన్నాడు, రా. రే, మీ అన్న దెయ్యమై మా ప్రాణాలు తీస్తున్నాడు రా. నేను చెప్పేది నిజం రా. అదిగో అక్కడ చూడు ఒక అమ్మాయి. ఆ అమ్మాయిలోనే రా మీ అన్నాడు. ఏడవకురా, కిడ్నాపర్ అనుకుని నన్ను కొడతారా? రే ఏం చెప్పావయ్యా? నిజం చెప్పాను. ఏ పోయా. సత్య ఎక్కడ? సత్య, సత్య సార్. మనో ఆగరా, నాకు తెలుసు సోను లేడు, నాకు తెలుసు సోను లేడు. మనో मैं आपले अप्पांचा जीव घ्यायला आलो. సత్య, 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 సత్య.
వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సార్ నిజంగానే హత్య చేయబోతున్నారా? నా కూతుర్ని కాపాడడానికి ఒక హత్య కాదు, 10 హత్యలైనా చేస్తాను. అచ్చమ్మ నాన్నలాగే. సోను మిమ్మల్ని ఇక్కడికి పంపుతానన్నాడు. ఇప్పుడేంటి ప్లాన్? మీ నాన్నని చంపబోతున్నా. అదంతా తేలిక కాదు. మా నాన్న ఎవరో తెలుసా? నాతో రండి. చూడు, నేను మీ నాన్నని చంపాల్సిందే, అప్పుడే నా కూతుర్ని కాపాడుకోగలను. జైసా तुम्हें जीवंता सेला पाहिजे ना. ఏంటి? దానికి నువ్వు బతుకుండాలి కదా అన్నాను. రే వదలరా. రే, నాకు మీ నాన్నంటే భయమే, కానీ నేను నిన్ను కాపాడాలి, నా కూతుర్ని కాపాడుకోవాలి. నన్ను వెళ్ళని. వీర సూర వీర సూర వీర సూర. వీర సూర ధీర రార వీర సూర ధీర రార వీర సూర ధీర రార వీర సూర ధీర రార. ఇక్కడేం చేస్తున్నావురా? ఎవరుతున్నావు? పరబు. Wow. I can't believe this, Ra. Twin instinct. కదా? బాగున్నావా? నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి? ఇలా చూడు, మమ్మల్ని వదిలే నేను మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మనోనా? నీకు మావాడలా? లేదు నాన్న, నాకేం తెలీదు. ఏంట్రా ఇది? ట్విన్ ఇన్స్టింక్ట్లా ఇదేమన్నా బాబా ఇన్స్టింక్టా? రే బాబాయ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే హ్యాపీగా వెళ్ళిపో. మనం తీసుకెళ్ళిపోతానంటున్నావు, నాకేం అర్థం కావట్లేదే. వీడిని నీతో ఉంచుకొని ఏం చేయబోతావు? మన నాన్నని, నీ పెళ్ళాన్ని, కొడుకుని చంపినట్టు వీడిని కూడా చంపేస్తావు. నాకన్నీ తెలుసు. మమ్మల్ని వదిలే, మేము వెళ్ళిపోతాం. నువ్వు ఏటైనా వెళ్ళిపో, మేము పోలీసులకేమీ చెప్పం.
నాకు మాత్రం లైఫ్లో ఏ మంచి జరగకూడదా? చిన్నప్పటి నుంచి నీ మీద నాకు ఎటువంటి ఫీలింగు లేదు, ఇప్పుడు లేదు. మనో మనో ఏంట్రా ఫైట్ చేయబోతున్నావా? అయ్యో బాబోయ్. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఎందుకు చెప్పనా? నాలో అంత బాధ ఉంది. ఒంటరితనం బాధ, ఆకలి బాధ, ముష్టెత్తుకున్న బాధ, చీకటి బాధ, కన్న తల్లి అంబోను వదిలేసి వెళ్ళిన బాధ. నీ దగ్గర ఏముందిరా? కత్తి. సత్య, వెళ్ళిపో, వెళ్ళిపో సత్య, వెళ్ళి ఇక్కడి నుంచి. నీ కూతురా? వెళ్ళు సత్య. సత్య వెళ్ళు. ఇదైన కూతురు కాదు, నీ కొడుకు, నా అన్న సోను.
మనో పరిగెత్తుకో అటువైపు లోయింది పడిపోతావు మనో రేయ్ మనో ప్రవక్రా రేయ్ ఆపకపోతే నేనే నీ లోయలో పడేస్తాను రేయ్ లవ్ యూ సత్య డాడ ఎప్పుడు నీతోనే ఉంటాడు మనో వదులు మనో నాతో రా మన ఇంటికి వెళ్దాం నువ్వేమో బతికొచ్చావు మరైతే మా నాన్న ట్విన్ ఇన్స్టింగ్ అని అంటారు నువ్వు ఆయన ట్విన్వి కదా నువ్వెలా ఫీల్ అవుతున్నావు ఆయన ఉన్నారా చనిపోయారా